సో గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు నిన్న మనం ఏం డిస్కస్ చేసాము? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాము? స్క్వేర్ వేవ్ ఇన్పుట్ టు ద హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అనేది మనం డిస్కస్ చేసాం నిన్న. ఓకేనా? సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్. పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ అంటే ఏంటి? నిన్న స్క్వేర్ వేవ్ ఇన్పుట్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ ఇచ్చారు. ఫర్ సపోజ్ ఇది ఇదిగోండమ్మా, దిస్ ఇస్ ద స్క్వేర్ వేవ్ ఇన్పుట్ ఫర్ ద హై పాస్ ఆర్సీ సర్క్యూట్. మరి అవుట్పుట్ ఎలా వచ్చింది మనకి? ఆర్సీ ఈజ్ ఈక్వల్స్ టు టీ అని, ఆర్సీ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అని, ఆర్సీ ఈజ్ లెస్ దాన్ టీ అని చెప్పేసి మనకి ఒక 3 కండిషన్స్ ద్వారా వేవ్ ఫామ్ అనేది ఆన్ అండ్ యావరేజ్గా ఇలా రావటం కానీ ఇలా వస్తూ ఉంది. సో మరి ఇది యాక్చువల్ స్క్వేర్ ఫామ్ అయితే ఇది, మరి ఒరిజినల్ అవుట్పుట్ ఏమో ఇలా ఉంది. మరి ఎంతవరకు టిల్ట్ అయింది, యాక్చువల్ దాంట్లో నుంచి ఎంతవరకు డీవియేట్ అయింది అనేది తెలుసుకునేది ఈ పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్. ఓకేనా? సో దీనికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో హెడ్డింగ్ పెట్టుకోండి. సార్ చెప్పమ్మా. ఇర్రెగ్యులర్ లాటరల్ 201 వస్తున్నాడు సార్ క్లాస్ కి. రమ్మను. L1. ఓకే, వస్తాడులే, వచ్చినప్పుడు చేస్తావు కానీ. సో ఈ గుడ్ పర్సంటేజ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఇది పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా, ఎక్స్ప్రెషన్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్. ఏంటది? ఎక్స్ప్రెషన్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్. సార్ పర్సంటేజ్ ఆఫ్ తర్వాత ఏంది? ఎక్స్ప్రెషన్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్. ఇగోండి స్పెల్లింగ్ రాసిన చూసుకోండి, TILT, టిల్ట్. సార్ ఎంతసేపు అయింది? వచ్చి మీరు? నేనేం లేదే. కాదు సార్, లెసన్ స్టార్ట్ చేసి ఇప్పుడే 10 నిమిషాలు అయిద్దిరా. 10 నిమిషాలు అయిద్దా? రే స్టార్ట్ అయింది కానీ వినండి, మైక్ ఆఫ్ చేయండి, రాసుకోండి అమ్మా, రాయండి. సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ with zero average value is given as మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయమ్మా. అవి ప్రీవియస్గా నిన్న మనం ఒక డెరివేషన్ చేసాం కదా, ఆ డెరివేషన్కి సంబంధించినటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. v1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v2 అండ్ v1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v2 డాష్. ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో ఈ 2 ఎక్స్ప్రెషన్స్ రాసుకున్నాం అమ్మ, సైడ్ బై సైడే రాయాలి, లైన్ బై లైన్ కాదు. ముందుకు ఎందుకంటే చెప్తాను ముందు ఇంకా. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఇలా రాసుకున్నారా? నెక్స్ట్ ఇప్పుడు మాడ్యులస్ అప్లై చేయండి. మాడ్యులస్ అంటే ఏంటి? బై టేకింగ్ ద పాజిటివ్ వాల్యూస్ ఫ్రమ్ దిస్ వీ గెట్ లైక్ దట్. సో ఇక్కడ ఇది ఉండదమ్మా, ప్లస్సే ఉంటుంది. ఓకేనా? ఇక్కడైతే ఏం డ్రా చేయకండి. సో ఇక్కడ ఓన్లీ ప్లస్సే ఉంటుంది. ఓకేనా? మాడ్ v1 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ v2 అండ్ v1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ v2 డాష్. ఓకేనా? రాశారా? ఇది ఈ ఎక్స్ప్రెషన్ రాయండి అమ్మా. ఏంలా ఫస్ట్ v1 ఈజ్ ఈక్వల్స్ చెప్పు. రాశాం సార్. ఓకే. సో నెక్స్ట్ వేవ్ ఫామ్ చెప్తున్నాను, డ్రా చేసుకోండి అమ్మా. సో ద tilted waveform, tilted TILTED, tilted waveform can be shown as below. ఓకేనా? సో ఇలా డ్రా చేస్తున్నా చూడండి అమ్మా.
డ్రా చేయండి అమ్మా. ఇలా డ్రా చేయడం బెస్ట్ ఎప్పుడైనా. ఒక వేవ్ ఫామ్ అనేది ఒక సైకిలే కాదు, మినిమం 2-3 సైకిల్స్ ఉండేలా డ్రా చేస్తేనే బెస్ట్. డ్రా చేశారా అమ్మా? ఓకే, రాసుకోండి అమ్మా దాని కింద. ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద total time period represented by the capital letter T is given as T is equals టోటల్ to టైం పీరియడ్ తర్వాత ఏంటి సార్? the total time period is represented by the capital T can be given as T is equals to T by 2 plus T by 2 అంటే హాఫ్ ఆఫ్ చేశారని అర్థం. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్, the voltage equations can be given as V1 dash is equals to V1 into e power T by RC T by RC. Then V2 dash is equals to V2 into e power minus T by 2 RC. అంటే టైం పీరియడ్ T2ని ఏమనుకున్నాడంటే T by 2గా రాసుకున్నాడు, అంటే సగమే కదా. సో టైం పీరియడ్ T2ని T by 2 RCగా రాసుకున్నాడు. ఓకేనా? అర్థమైందా? క్లియర్ అయిందా? దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, దీన్ని కూడా అప్పుడు ఇలా కూడా రాసుకోవచ్చు. V1 ఇంటూ ఈ పవర్ మైనస్ T by 2 RC. ఇందాక చూసాం కదా, T ఈజ్ ఈక్వల్స్ టు T by 2 ప్లస్ T by 2గా రాసుకోవచ్చు. అంటే T1ని T by 2గా, T2ని T by 2గా రాసుకున్నారు అక్కడ. ఓకేనా? చూడండి, ఇదిగోండి చెప్పేది చూడండి ఒకసారి. T ఈజ్ ఈక్వల్స్ టు T by 2 ప్లస్ T by 2. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం T ఈజ్ ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 కదా. మరి అప్పుడు T1 ఏమైంది? T by 2 అయింది. T2 ఏమైంది? T by 2 అయింది. సో అదే కదా నేను రాసింది ఇక్కడ రాసింది అయ్యే కదా. ఓకేనా? క్లియర్ అయిందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? రాశారా? చెప్పు, రాశారా? నెక్స్ట్కి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి అమ్మా. సో ఈక్వేషన్ 1 ఇందాక రాశా కదా, ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ నుంచి ఎలా రాస్తారంటే ఇలా రాయండి. V1 మైనస్ V2 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు Vగా రాయండి. ఏం చేస్తారు? ఇందాక రాసినట్టు. ఫర్ సపోజ్ ఇందాక వేవ్ ఫామ్ చూడండి. వేవ్ ఫామ్ చూసినప్పుడు ఇందాక వేవ్ ఫామ్ చూడండి ఒకసారి. పాజిటివ్ పీక్ చూడండి. పాజిటివ్ పీక్ చూసినప్పుడు ఇది V1 అన్నా, ఇదేమో V1 డాష్ అన్నా. టోటల్ మొత్తం ఏమన్నాను? టోటల్ మొత్తం ఏమైంది?
వి అయింది. అప్పుడు ఏంటి మనకి వి కావాలనుకో, వి కావాలన్నప్పుడు ఏమైంది చెప్పండి. వి కావాలంటే ఏంటి, సారీ సారీ ఇది కింద కూడా ఒక లూప్ వస్తుందమ్మా. సో ఇలా, సో ఇది మొత్తం వి అంటారమ్మా. ఏంటి ఈ మొత్తం వి, ఇక్కడి నుంచి వరకు మాత్రం వి టూ డాష్ వి2 అయింది. ఇదంతా ఏమైంది వి2 డాష్ అవుతుంది. సో ఈ మొత్తం కావాలి అంటే మనం ఏ ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం, v1 ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ వి2 డాష్గా రాసుకుంటాం. ఏం చేస్తాం, మనకి v1 కావాలనుకోండి ఈ టోటల్ వోల్టేజ్ ప్లస్ వి2 డాష్గా రాస్తాం. అర్థమైందా? లేదు మనకి వి2 డాష్ కావాలనుకోండి ఈ టోటల్ విలో నుంచి ఈ టోటల్ v1లో నుంచి ఈ వి తీసేస్తే మనకి వచ్చేది ఏంటి వి2 డాష్ వస్తుంది. అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇదే మెయిన్ స్టెప్. ఓకేనా? సో మనం ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్. సో v1 ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ వి2 డాష్. దెన్ అప్పుడు ఏం చేస్తాము, మనకు కావాల్సింది ఏంటి వి కావాలి. సో వి కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, సారీ వి2 డాష్ కావాలి. వి2 డాష్ కావాలంటే ఏం చేస్తాం, సింపుల్గా వి2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు v1 మైనస్ విగా రాస్తాం. ఏం చేస్తాం, v1 మైనస్ విగా రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సింపుల్గా వీ నో దట్ ఫ్రమ్ ద వేవ్ ఫార్మ్ అని రాయండి. వీ నో దట్ ఫ్రమ్ ద వేవ్ ఫార్మ్ we know that v1 minus v2 dash is equals to v. ఓకేనా? నెక్స్ట్ రాశారా? ఇప్పుడు v1 minus v is equals to v2 dash. v1 minus v is equals to v2 dash. ఓకే, v1 minus v is equals to v2 dash. నౌ సో మనకి తెలుసు ఆల్రెడీ v1 మైనస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా v1 ఈ v2 డాష్ బదులు మనం ఏం రాస్తాం, v2 ఇంటూ ఈ పవర్ మైనస్ t/2 RCగా రాసుకుంటాం. ఏం చేస్తాం, ఇందాక మనకు తెలుసు కదా v2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు v2 ఇంటూ ఈ పవర్ మైనస్ t/2 RC. సో ఇది ఇలా రాస్తాం. సో అదేదో ఇక్కడే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏం చేద్దాం, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే v1 మైనస్ v ఈజ్ ఈక్వల్స్ టు v2 ఇంటూ ఈ పవర్ మైనస్ t/2 RC. ఏం చేస్తాం, v2 ఇంటూ ఈ పవర్ మైనస్ t/2 RC. ఓకేనా? నౌ సో మీకు ఒక ఐడియా తెలుసు, జనరల్గా ఇక్కడ వరకు రాశారు కదా అందరూ, ఇక్కడ వరకు ఇది 1 అని పెట్టుకోండి, ఇది ఇక్కడ వరకు 1 ఇది మొత్తం 1 అని పెట్టుకోండి. ఒకటి ఇది మొత్తం 1 అని పెట్టుకోండి. రాశారా అమ్మా? ఎస్ సార్. ఓకే 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 సార్. చూడండి అమ్మా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రబ్ చేస్తాను చూడండి. సో మనకు తెలుసు, మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, v1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు v1 ఇంటూ ఈ పవర్ మైనస్ t/2 RC అని ఒకటి, v2 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు v2 ఇంటూ ఈ పవర్ మైనస్ t/2 RC. సో ఆ లెక్కను చూసుకుంటే ఈ రెండు ఒకటేనేగా అర్థం. ఐ మీన్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు v2 అనుకోండి. మీకు అలా చెప్పడం అర్థం కాదు కానీ ఇది చూసుకోండి. ఈ పోర్షన్ కనుక చూసినట్టయితే ఇక్కడ v1 ఎంత ఉందో సేమ్ ఇక్కడ కూడా v2 అంతే ఉంది, సిమెట్రీ ఫాలో అవుతుంది. చూడండి ఇక్కడ v1 ఎంత ఉందో ఇక్కడ సేమ్ v2 కూడా అంతే ఉంది. సో అప్పుడు మనం v1 ఈజ్ ఈక్వల్స్ టు v2గా రాసుకోవచ్చా లేదా? బట్ దే ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్.
అంతే కదా, ఇది ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ మైనస్ అయింది, ఇది మైనస్ అయితే ఇది ప్లస్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ పోర్షన్ V1 అనేది ఎంతైతే ఉందో సేమ్ అదే పోర్షన్ V2 అనేది ఇక్కడ ఉంది. సో ఆబ్వియస్గా మనం ఏంటి సిమెట్రీ రూల్ ఫాలో అయ్యి V1 బదులు మనం -V2 రాసుకోవచ్చా లేదా? ఏమా అర్థమైందా? పోర్షన్ రూల్ అర్థమైందా? సిమెట్రీ రూల్. సో మనం వేవ్ ఫామ్ ఇలా సార్ అర్థమైంది. అర్థమైంది కదా. సో అప్పుడు సింపుల్గా మనం V1 -V2 పెట్టుకుంటాం. ఓకేనా, మరి అప్పుడు V2 రాయాలంటే సింపుల్గా -V1 -V1 రాస్తాం. ఓకేనా. సో అదే విధంగా ఇందాక 1 ఈక్వేషన్లోకి వెళ్ళండి. 1 ఈక్వేషన్లో ఏం చేశారు? V1 - V V2 ఇంటూ V1 - V V2 ఇంటూ e⁻t/2 RC రాశారు. ఇది ఇందాక దాంట్లో. ఇప్పుడు ఈ V2 బదులు ఏం పెడతారు? -V1 పెట్టండి. ఏంటి? -V1. సో సిన్స్ అని పెట్టేసి V2 -V1 అని చిన్న దాంట్లో బాక్స్ పెట్టేసి V1 - V -V1 ఇంటూ e⁻t/2 RC. ఓకేనా. సో అప్పుడు ఈ V1 ఇటు తీసుకొచ్చేసి ఈ V అటు తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమైతే V V1 ఇంటూ e⁻t/2 RC అయితే అంతే కదా. ఓకేనా, ఇక్కడ వరకు రాశారా అందరూ? ఓకే, నెక్స్ట్. నౌ ఇప్పుడు ఇందాక దాంట్లో V1 ఉంది కదా, V1 కామన్ తీయండి. V1 ఆఫ్ 1 e⁻t/2 RC ఈజ్ ఈక్వల్స్ టు V. ఓకేనా. నౌ V1 ఏమైతే అప్పుడు V1 ఈజ్ ఈక్వల్స్ టు V బై 1 e⁻t/2 RC. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద V1. బాక్స్లో పెట్టుకోండి అమ్మా. నౌ అని చెప్పేసి expression for the percentage of tilt tilt is given as అమ్మా ఈ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మీకు డెరివేషన్ అనేది అవసరం లేదు. జనరల్గా ఇది చాలా పెద్ద డెరివేషన్, మీకు అవసరం లేదు కాబట్టి సింపుల్ ఫార్ములా. ఐ మీన్ మీ PDC స్టాండర్డ్స్కి అంతకు అవసరం లేదు. చూడండి అమ్మా, ఎక్స్ప్రెషన్ పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు V1 - V1 డాష్ డివైడెడ్ బై V/2 ఇంటూ 100. ఓకేనా. అండ్ పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ని మనం Pతో రిప్రజెంట్ చేస్తాం, P ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి. ఓకేనా. ఈ ఎక్స్ప్రెషన్ రాసుకోండి అమ్మా. ఈ ఎక్స్ప్రెషన్ రాసి ఒక బాక్స్ పెట్టండి. ఓకే ఫైన్. రాశారా అందరూ? రబ్ చేయొచ్చా? రబ్ చేస్తున్నామా? ఓకేనా. సార్ ఓకే చూడండి అమ్మా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం? P ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక V1 - V1 డాష్ బై V1 ఇంటూ 1 V/2 కదా మనం ఇందాక రాసింది పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్కి. సో ఆ ఎక్స్ప్రెషన్ రాసుకుంటే P ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? P ఈజ్ ఈక్వల్స్ టు V1 - V1 డాష్ అంటే ఏం రాస్తాం? V1 ఇంటూ e⁻t/2 RC డివైడెడ్ బై V/2 అంటే ఏం రాస్తాం? V/2 అంటే జనరల్గా మనకి Vకి ఎక్స్ప్రెషన్ ఏముంది? V1 ఈజ్ ఈక్వల్స్ టు V బై 1 e⁻t/2 RC అని చెప్పేసి మనం ఇందాక డిరైవ్ చేసాం ఒక ఎక్స్ప్రెషన్ అనేది. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? V కావాలి. సో మరి ఇప్పుడు V కావాలంటే ఏమైంది? V1 ఇంటూ 1 e⁻t/2 RC అయింది. దెన్ ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ బై 2 అన్నాడు. V/2 అడిగాడు. V/2 అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ కింద బై 2 వస్తుంది. సో ఫైనల్గా ఏమొచ్చింది ఎక్స్ప్రెషన్? V1 ఇంటూ 1 e⁻t/2 RC బై 2. ఓకేనా. క్లియర్ అయిందా? ఇంకేమైనా డౌట్ ఉంది ఇందులో?